ఓం నమ శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కపిలతీర్థ క్షేత్రమునందు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు అనగా 17వ తారీఖు ఉదయం త్రిశూల స్నానం. ఈ త్రిశూల స్నానం చాలా విశేషంగా వైభవంగా జరపబడుతుంది. శైవాగమోక్తంగా ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు అవభృత స్నానంగా త్రిశూల స్నానంగా పిలువబడుతూ ఉంటుంది. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానం బలీవర్ధయానం శురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం. తన రెండు చేతులలో కపాలము మరియు త్రిశూలము ధరించినవాడు శివుడు. పదాంభోజనమ్రాయ కామం దధానం. తన పద్మముల వంటి పాదాలకు నమస్కరించే భక్తుల కోరికలు నెరవేర్చేటువంటి కపిలేశ్వరుడు. బలీవర్ధయానం. నందిని వాహనంగా చేసుకున్నటువంటి పరమేశ్వరుడు. శురాణాం ప్రధానం. దేవతలందరికీ ముఖ్యమైనటువంటి వాడు. శివం శంకరం శంభుమీశానమీడే. అటువంటి శివుడు, శంకరుడు, శంభుడు మరియు ఈశానుడైనటువంటి ఈ పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. అటువంటి పరమేశ్వరుడిక త్రిశూలం గురించి చెప్పుకోవాలంటే సత్వ రజస్తమో గుణాలకు ఈ త్రిశూలం ప్రతీక. అలాగే సృష్టి స్థితి లయ విశేషాలకు కూడాను ఈ త్రిశూలం ఒక ప్రతీక. ఓం నమ శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కపిలతీర్థ క్షేత్రమునందు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు అనగా 17వ తారీఖు ఉదయం త్రిశూల స్నానం. ఈ త్రిశూల స్నానం చాలా విశేషంగా వైభవంగా జరపబడుతుంది. శైవాగమోక్తంగా ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు అవభృత స్నానంగా త్రిశూల స్నానంగా పిలువబడుతూ ఉంటుంది. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానం బలీవర్ధయానం శురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం. తన రెండు చేతులలో కపాలము మరియు త్రిశూలము ధరించినవాడు శివుడు. పదాంభోజనమ్రాయ కామం దధానం. తన పద్మముల వంటి పాదాలకు నమస్కరించే భక్తుల కోరికలు నెరవేర్చేటువంటి కపిలేశ్వరుడు. బలీవర్ధయానం. నందిని వాహనంగా చేసుకున్నటువంటి పరమేశ్వరుడు. శురాణాం ప్రధానం. దేవతలందరికీ ముఖ్యమైనటువంటి వాడు. శివం శంకరం శంభుమీశానమీడే. అటువంటి శివుడు, శంకరుడు, శంభుడు మరియు ఈశానుడైనటువంటి ఈ పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. అటువంటి పరమేశ్వరుడిక త్రిశూలం గురించి చెప్పుకోవాలంటే సత్వ రజస్తమో గుణాలకు ఈ త్రిశూలం ప్రతీక. అలాగే సృష్టి స్థితి లయ విశేషాలకు కూడాను ఈ త్రిశూలం ఒక ప్రతీక. అటువంటి త్రిశూలాన్ని స్వామివారు తన ఆయుధంగా ధరించి అనేక యుగాల్లో అనేకమైన రాక్షసుల్ని సంహారం చేసి ధర్మస్థాపన చేశారు. అటువంటి త్రిశూల స్నానమే ఈ రోజున మనం చూడబోతూ ఉన్నాం. ఈ త్రిశూల స్నానంలో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులకు త్రిశూలమునకు స్నపన తిరుమంజనం నిర్వహించి తదనంతరం శైవాగమోక్తంగా త్రిశూల స్నానాన్ని నిర్వహిస్తారు. ఈ త్రిశూల స్నానంలో భక్తులందరూ పాల్గొని సమస్త పాపక్షయం కలగాలని, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని స్వామివారిని ప్రార్థిద్దాం.